హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను హిమ. ఏపీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ గారి పుట్టినరోజు నేడు. ఈరోజు అంటే నార్మల్గా తెలుగుదేశం పార్టీ తరపున కానీ టీడీపీలో జరిగే పరిణామాల మీద కానీ ఎప్పుడూ స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. సో ఈ టాపిక్ మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు నాతో పాటు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఈరోజు నారా లోకేష్ గారి పుట్టినరోజు. అంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా పార్టీ పరంగా కావచ్చు, టీడీపీ పరంగా ఎన్నో జరుగుతున్నా స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ గారు ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. అది వైరల్ అవుతూ ఉంది. సో దాని గురించి మీరేమంటారు? అంటే మీరు అన్నట్టుగా ఇంచుమించు 2009 నుంచి ఇంతవరకు నాకు గుర్తున్నంత మట్టుకైతే లోకేష్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ ఎక్కువ సన్నిహితంగా ఉన్నది లేదు, మాట్లాడుకున్నది మనకు తెలియదు. అయితే ఇవాళ లోకేష్ అనే వ్యక్తిని మీరు తీసుకున్నారంటే ఒక 2 శాఖలకి మంత్రిగానే కాకుండా, అంటే విద్య ఐటీ శాఖ మంత్రులుగానే కాకుండా ఆయన ఈరోజు ఒక మంగళగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగానే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఈరోజు చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ పాత్ర చాలా గణనీయంగా మనకు కనిపిస్తుంది. సో ఈ సందర్భంగా ఇవాళ ఎవరు జూనియర్ ఎన్టీఆర్ ఒక మంచి ట్వీట్ పెట్టారు. ఈ సంవత్సరం మీకు చాలా అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను, మీకు జన్మదిన శుభాకాంక్షలు లోకేష్ అని పెట్టారు. అయితే దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు అని అనుకుంటే, అంటే ఇది లోకేష్ విజయంగా మనం చెప్పాలి. అంటే తన పనితీరుతోటి నిన్నటి వరకు మాట్లాడిన ఒక వ్యక్తి ఇవాళ ట్వీట్ చేశారంటే, ఇవాళ లోకేష్ ఎక్కడికి వెళ్ళినా కూడా నీరాజనం పడుతున్నారు. కంపెనీలు కావచ్చు, సీఈఓలు కావచ్చు, లేకపోతే వివిధ దేశాలు కావచ్చు, ఎవరైనా సరే. అంటే మీరు కనుక గతంలో లోకేష్ని చూస్తే లోకేష్ పడ్డన్ని అవమానాలు, చిత్కారాలు ఎవరు పడి ఉండరు. యువగళం పాదయాత్రతో మొదలుపెట్టి ఆయన అంటే ఆయనలో ఒక కసి, ఎలాగైనా నేను మంత్రిని కావాలి అనుకున్నాడు. ఆయన అనుకుని అంటే మంత్రి కంటే కూడా మంగళగిరిలో గెలవాలి అనేది ఒక పట్టుదల, తర్వాత మంత్రి అవ్వడం అనే తర్వాత విషయం. కానీ ఆంధ్రప్రదేశ్కి ఏదో చెయ్యాలి, ఆంధ్రప్రదేశ్ మీద నాదైన ముద్ర ఉండాలి అనుకున్నాడు ఆయన. ఆ ముద్రని ఇవాళ వేసుకున్నాడు లోకేష్. మీరు లోకేష్ని కనుక గమనిస్తే అతని విధానం మారింది, తను తాను మలుచుకున్నాడు. ఇవాళ మీరు లోకేష్ని చూస్తే అప్పటి లోకేష్ ఇప్పటి లోకేష్ విధానం చూసారంటే ఆయన ఆహార్యం కూడా మారింది. ఆయన వస్త్రధారణ మొన్న చాలా చాలా బాగుంది మీరు గమనిస్తే కనుక. దాని మీద కూడా చాలా కమెంట్స్ వచ్చాయి మనకి. సో మొత్తం మీద ఇవాళ లోకేష్ని జూనియర్ ఎన్టీఆర్ పొగడ్డం అనేది రానున్న రాజకీయాల్లో, అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త పరిణామం చోటు చేసుకోవచ్చు. అంటే లోకేష్తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కలిసి పని చేస్తారా అని మనకు అనిపిస్తుంది. సో వాళ్ళిద్దరూ కలిసి పని చేస్తే అంటే నందమూరి కుటుంబం దగ్గర అయినట్టుగా ఒక భావన వస్తుంది. రెండోది పవన్ కళ్యాణ్ కూడా చాలా మంచి ట్వీటు, చాలా విపులంగా చేశారు ఆయన. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ని ఒక విద్యా ఐటీ శాఖల్లో చాలా ముందుకు తీసుకెళ్తూ యువతకి ఏం కావాలో దాన్ని మీరు అందించడానికి కృషి చేస్తున్నారు. యువతకి విద్యతో పాటు ఉపాధి కూడా ఎలా కల్పించాలన్న దాని మీద దృష్టి పెట్టారు. మీకు జన్మదిన శుభాకాంక్షలు అన్నారు. అదేవిధంగా ఇవిడెవరు మన షర్మిల గారు కూడా ఒక మంచి ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఇటీవల కాలంలో చంద్రబాబు మీద, కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్న ఆవిడ దాన్ని పక్కన పెట్టి లోకేష్కి అభినందనలు అంటే జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అది కూడా ఆహ్వానించదగ్గ పరిణామం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.